హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. ఈ రోజైతే నేను మీకోసం క్యాబేజ్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికోసం అయితే ఫస్ట్గా మనం క్యాబేజ్ని తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసేసుకొని దాంట్లోకి కొద్దిగా శనగపిండి, అలాగే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేస్తే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట. అందుకని బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. సో శనగపిండి 2 కప్స్ యాడ్ చేస్తే దానికి 1 కప్ బియ్యం పిండి యాడ్ చేస్తాను. దాంతోపాటు దాంట్లోకి కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసి దాంట్లోకి కొన్ని వాటర్ పోసి దాన్ని మెత్తగా స్మూత్గా మిక్స్ చేసేసుకుంటాను. కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తాను అనమాట. సో పిండి కొంచెం లూజ్ అయింది, కానీ అంత లూజ్ అవ్వకుండా ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి. దాంట్లోకి మీరు కావాలంటే మళ్ళీ శనగపిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని గట్టిగా కలుపుకున్న పిండిని ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్నగా పకోడీగా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని మంచిగా వేగనించి తీయాలన్నమాట. అంతే, వేడివేడిగా ఈవినింగ్ టైం స్నాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.